టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. పేదల సంక్షేమం కోసం రుణాలు అందజేసి పేద ప్రజల అభివృద్ధికి తోడ్పాటును ఇచ్చే ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ వల్లే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉన్నప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ సొసైటీ చట్టం క్రింద మైనారిటీ ఫైనాన్స్ కమిషన్ పనిచేస్తూ ఉండగా ముస్లిం మైనారిటీ రుణాలు పొందడంలో ముస్లిం మైనారిటీ అభివృద్ధి కేటాయించే ప్రతి ఏటా బడ్జెట్ వెనుతిరిగిపోవడానికి కారణంపై ప్రముఖ విద్యావేత్త న్యాయ నిపుణులు ముస్లిం పోరాట హక్కుల సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఈ అంశంపై టీవీ4 కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ అంశంపై ఆయన టీవీ4 ప్రశ్నకు ఈ విధంగా స్పందించారు. ముస్లిం హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఈ అంశంపై టీవీ4 కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఈ అంశంపై ఆయన టీవీ4 కు ప్రశ్నకు ఈ విధంగా స్పందించారు. ముస్లిం మైనారిటీస్కి సంబంధించి మైనారిటీ ఫినాన్స్ కార్పొరేషన్ ఈ రాష్ట్రంలో ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ వ్యవస్థ గురించి మాట్లాడవలసిందిగా కోరడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా మైనారిటీ ఫినాన్స్ కార్పొరేషన్లో ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలు ఏంటి అనే అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే మొట్టమొదటిగా జిల్లాల వారీగా యూనిట్లను సెలెక్ట్ చేయడము, అలాగే బడ్జెట్ని వికేంద్రీకరణ చేసి రుణాలు అందించే కార్యక్రమాలు చేయడం అనేది ప్రభుత్వాలు గతం నుంచి ప్రవేశపెడుతున్నటువంటి అంశం. అయినప్పటికీ ముస్లింలో ఆర్థిక పరిస్థితులు కింద పడి ఉన్నప్పటికీ, అంటే ఆర్థిక పరిస్థితులు అనేది పూర్తిగా బలహీనంగా ఉన్నప్పటికీ కూడా వారికి రుణాలు ఇచ్చే విషయంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ విఫలం కావడానికి గల బలమైన కారణాలు ఏంటో మనం విశ్లేషించుకోవాలి. ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, మన దగ్గర ముస్లిం మైనారిటీస్ యొక్క స్థితిగతుల్ని కనుక పరిశీలించినప్పుడు ఆర్థిక పరిస్థితి అనేది చాలా బలహీనంగా ఉందని చెప్పి ఎన్నో కమిటీల రిపోర్ట్లు ప్రభుత్వాల ముందు ఉన్నాయి. అంటే షెడ్యూల్ కులాల కంటే, షెడ్యూల్ తెగల కంటే ముస్లిం మైనారిటీల ఆర్థిక పరిస్థితి అనేది దిగజారి ఉన్న విషయాన్ని దాదాపు సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా, కుండు కమిటీ అన్నీ కూడా పార్లమెంట్ పట్టల మీద పెట్టాయి. అప్పుడు బడ్జెట్ యొక్క శాతాన్ని పెంచారు. అది తమాషా ప్రకారము సరిపోను శాతాన్ని మాత్రం పెంచే అవకాశం లేకుండా చేశారు. మరీ ముఖ్యంగా మైనారిటీ యొక్క ఈ బలహీనమైన వ్యవస్థని చూసి ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, అంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఒక ఉప ప్రణాళిక తీసుకొస్తే తప్ప విద్యార్థుల అభివృద్ధి కోసం ప్రతి ఏటా రాష్ట్రాలు మనకు మార్చి నెలలో ఏదైతే వార్షిక బడ్జెట్ని ప్రవేశపెడతా ఉన్నారో అక్కడ క్వాంటమ్ ఆఫ్ అమౌంట్ని పెంచుతూ పోతా ఉన్నారు. అంటే ఒకప్పుడు 400 కోట్ల నుంచి వాళ్ళ 2000 కోట్ల వరకు, 1800 కోట్ల వరకు బడ్జెట్ ఇస్తున్న మాటని మనం గుర్తిస్తూ ఉన్నాం. కానీ అవి ఉపయోగపడుతున్నాయా అంటే శూన్యం. తిరిగి క్యారీ ఫార్వర్డ్ ఏదైనా డిపార్ట్మెంట్ నుంచి తిరిగి ఏదైతే కేటాయింపులు జరిగినాయో వాటిని తిరిగి పునరుగా మళ్ళీ ప్రభుత్వ ఖాతాకు వెళ్ళే ఏదైనా బడ్జెట్ ఉంది అంటే అది మైనారిటీల బడ్జెట్. ఎక్కడ కూడా ఉపయోగం లేకుండా వెనక్కి తిరిగి వెళ్తున్న విషయాన్ని కూడా ప్రభుత్వాలు గమనించి వికేంద్రీకరణ జరిపి ఆయా బడ్జెట్ కేటాయింపులు జరిగినాయి తప్పకుండా ముస్లింలకు చేరేలా వాళ్ళ అభివృద్ధి కోసం చూడాలి అని చెప్పి కూడా సవినయంగా కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఉప ప్రణాళిక సబ్ ప్లాన్ ఏదైనా తెచ్చారా అంటే ఎన్నికల ప్రణాళికలో భాగంగా ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా సబ్ ప్లాన్ ఇచ్చినట్టుగా కానీ లేదా సబ్ ప్లాన్ ఇచ్చే ప్రక్రియకి కనీసము ఏదైనా ఏర్పాట్లు చేయడం కానీ చేయలేదు. అయితే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే ఎస్సీ కార్పొరేషను, అలాగే బీసీ కార్పొరేషన్, ఎస్టీకి సంబంధించి ఐటీడీఏలు సొసైటీ చట్టంలో ఉన్నాయి. సొసైటీ చట్టం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే అక్కడ సంక్షేమం మాత్రమే చూస్తారు, అక్కడ లాభాపేక్ష ఉండదు. ఇది ఆ చట్టంలోని గొప్పతనం. కానీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది లిమిటెడ్ అంటారు. అంటే అదొక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చట్టం కింద ఉంది. ఇక్కడ లాభ అపేక్షతోనే చూస్తారు. ఇక్కడ సంక్షేమం అనేది ప్రధానం కాదు. అంటే ఒకసారి రుణం అందిస్తే కడతారా కట్టరా, చెల్లిస్తారా చెల్లించరా, బ్యాంక్ వాడు ఇష్టపడి ఇంటర్వ్యూ చేసి వాడు ఆ యూనిట్కి ఇవ్వదలుచుకుంటే కేవలం సబ్సిడీ అమౌంట్ మాత్రమే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తుంది. కాబట్టి మైనారిటీస్ యొక్క పురోగతికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే రాజకీయ పార్టీల ముందు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ని కంపెనీ చట్టంలోంచి సొసైటీ చట్టంలోకి మార్చాలి. సొసైటీ చట్టంలో మార్చనంత వరకు రుణాలు ఇచ్చే ప్రక్రియ కేవలము
అది కంటి తుడుపు చర్యగానే మిగులుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ని ఇప్పుడున్న పాలకులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెంటనే దాన్ని కంపెనీ చట్టం నుంచి సొసైటీ చట్టంలోకి తీసుకొస్తే తప్ప వికేంద్రీకరణ జరిగి ఎక్కువ మంది ముస్లింలు వాళ్ళ అభివృద్ధికి సాధ్యపడుతుంది, రుణాలు అందుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.